కానీ ఎలా ఉంటాం మనం? సంఘంలో ఏ విధంగా కలిగి ఉంటున్నాం మనము? ఒక బాధ్యతగా ఒక సంఘానికి, ఒక మందిరం కట్టబడితే ఎన్ని పిల్లర్లు ఉన్నాయి? నువ్వు ఏం కలిగి ఉన్నావు? అది 3వ పాయింట్లో మనం చూద్దాం. అనగా సంఘములో నువ్వు ఏ విధంగా ఉండాలంటే, ఇదిగో స్తంభముగా నిలవాలి. ఏ విధంగా ఉండాలి? స్తంభమై ఉండాలి. మూడోది ఎలా ఉండాలంట? క్రీస్తు సంఘమునకు శరీరము. మూడోది ఏంటి తెలుసా? సంఘము క్రీస్తునకు శరీరము. క్రీస్తుకు మనమందరం కూడా శరీరమై ఉన్నాం.